ఎస్ బాజీ గారు. ఎస్ ఇక సారండి. అయితే నెక్స్ట్ ఇప్పుడు చెప్పగలిగింది ఏంటంటే ఒకటి స్టేజ్ ప్రోటోకాల్. స్టేజ్ ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్కి ముందు తర్వాత ఉండేటువంటి అంశం. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రోటోకాల్ ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉంటారో ఆ చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు మాట్లాడాలి. చీఫ్ గెస్ట్ ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆ సమయం దాకా కూడా కాకుండా మధ్యలో వచ్చి ఆయన ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఆయన ప్రోటోకాల్ బ్రేక్ చేశాడని చెప్పాడు. నేను క్లారిటీ కోసం చెప్తున్నా విషయాన్ని, దీని వివాదం కోసం మాట్లాడలేదు. అయితే ఆయన ప్రోటోకాల్ ఆ సమయం దాకా ఆగకుండా వచ్చి చెప్పటం అనేది ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని ఎప్రిషియేట్ చేసినటువంటి వెర్షన్ కి రీజన్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే అక్కడ పోలీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఎక్కకుండా చూసినట్లయితే ప్రధానమంత్రి గారికి సార్ మళ్ళీ నాకు దబ్బు వచ్చినాడు కూర్చున్నట్టయింది. వినాలా? ఓపిక ఉండాలా? ఓపిక కష్టం. స్టేజ్ ప్రోటోకాల్ పాటించేటప్పుడు ప్రధానమంత్రి వచ్చి మాట్లాడిన దాన్ని పవన్ కళ్యాణ్ గారి తప్ప అయితే ఇది తప్పని విషయం మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. అది 100% కరెక్ట్. ప్రధానమంత్రి గారు ఆయన వచ్చే సమయం దాకా ఆగకుండా చెప్పడం అనేది. నెక్స్ట్ కలువ పూలు పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొత్తం కమలం పూలు వికసించడం కోసం ఇక్కడ చేసేటువంటి ప్రయత్నంలో మాకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పొత్తు వ్యవహారం ఏదైతే ఉందో అది అపహాస్యమేం కాదు, హాస్యమాడుకోవాల్సిన అంశమేం కాదు. రాజకీయాల్లో మాతో పాటు కలిసినటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి గతంలో మిత్రపక్షం విభేదాలతో వ్యవహారంలో లేకపోతే పాలసీల ప్రకారం పక్కకెళ్ళి మళ్ళీ వచ్చినటువంటి ఈ లెక్కలో మాతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సహకారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక లెక్క చేయాలనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని దత్తకుమారుడు అని చెప్పి తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టేటువంటి పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం మళ్ళీ దత్త తండ్రి అని చెప్పని ఏదైతే మాటలు చెప్పి ముగ్గురును కలిపేటువంటి లెక్క ప్రకారం ఏ వ్యవహారం ప్రకారం అయితే అనుకుంటున్నామో ఆ వ్యవహారం ప్రకారం పొత్తు కుదిరింది. డిస్క్రిమినేషన్ ఎక్కడ జరిగింది? వివక్ష అనేటువంటి మాట వస్తే కంప్లీట్ చేయండి. నాకు అడ్డం పడే లెక్కలైతే మీరు చెప్పడం కుదరదు. నాకు కంప్లీట్ చేయండి. వివక్ష అనేటువంటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 2019లో అతి సామాన్యుడైనటువంటి సురేష్ గారిని పార్లమెంట్ పంపించినటువంటి ఈ ఆంధ్ర ప్రజలకి దండం పెట్టండి. వివక్ష ఉంటే ఏ ప్రజలైతే 23 ఎంపీలు ఇచ్చారో, ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం అన్నారు, విశాఖ జోన్ అన్నారు, కడప స్టీల్ అన్నారు, ఈ హామీలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీరు చెప్పాలి. బొకే ఇవ్వకపోయినా వాళ్ళే, హోదా రాకపోయినా వాళ్ళే. మీకు ఇంకా ఏం కావాలండి? 155 ఇచ్చారు, మళ్ళీ 175 ఇవ్వాలి. 23 ఇచ్చారు, ఆ 2 తగ్గించి 25 ఇవ్వాలి. చాలా అందరూ అవసరం అవుతారు. చాలా ఇంకేమైనా కావాలా? చాలా ఇంకేమైనా కావాలా? ఇక్కడ మీకు ఇప్పుడు పురంధేశ్వరి గారికి అవమానం జరిగిందా, లేకపోతే ప్రధానమంత్రికి అవమానం జరిగిందా, లేకపోతే సభ సక్సెస్ అవ్వలేదా? ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఒక ప్రతిపక్షాలు నిర్వహించిన సభకి పోలీసులు సహకరించలేదని మా ఆరోపణ. దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. ఒకటి మైక్ సెట్, ఒక నిమిషం, ఒక వీడియో చూపిస్తామని. ఇంకేలా ఒకటి మైక్ సెట్, మీరు అన్నట్టు మైక్ సెట్ ఫెయిల్ అవ్వడానికి పోలీసులే కారణం. మోడీ గారు దించేసిన తర్వాత కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ మైకులు కూడా వైఎస్ఆర్సీపీ అదేదో వాళ్ళు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేస్తారంట కదా, మేబీ జగన్ గారు అక్కడి నుంచి ఆపరేట్ చేసేమన్నా ఆపేసి ఉండొచ్చేమో. రెండోది, ఈ షాల్ కప్పకపోవడానికి మోడీ గారికి అవమానం జరిగిందనేది మీరు బాధపడతారా లేదా? ఒక్క నిమిషం వినాలి సార్, ఇది మీరు ఆలోచిస్తారా లేదా? కాదు కాదు కాదు, ఇది వినాలి, దయచేసి వినాలి, ఇది చూపించాలి, మీరే వినాలి. అవును సార్, మేము చూసాం, చూడాలి, మళ్ళీ రాష్ట్రపతి చూడాలి, మా దేశ ప్రధాని సార్. మొదటగా జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. రక్తహస్తాలు, బెక్కమొహం ఒక్కసారి చూడండి, బెక్కమొహం చూడండి గాల్లో. మరి పాపం రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి షాల్ ఇవ్వకపోతే బిక్కమొహం పెడతారండి. మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, ఇది అందరూ విన్న తర్వాత చూడాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. మళ్ళీ ఒకసారి మధ్యలో ఆయన మాట్లాడడం వల్ల జరిగినటువంటి దీంతో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయనే దానికి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడండి. నేను ఇప్పుడు ఇందులోనే ఒకటి నిజం చూపిస్తాను, ఏంటో వీళ్ళ అబద్ధాలకి ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. బిక్కమొహం, రిక్తహస్తం, పోలీసులు ఇవ్వలేదు శాలువ.
శ్రీ పవన్ బాజీ గారి కళ్యాణ్ ఆరోపణ. ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన కూడా రిక్తహస్తం బిక్కమొహం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు. ఇది విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ రిక్తహస్తాలతో వచ్చి బిక్కమొహాలేసి కూర్చున్నారు. నిజానికి పోలీసులే అడ్డుకుంటే పురంధేశ్వరి గారు ఎలా ఇవ్వగలిగారు? ఆమెకు మాత్రం చెప్పనివ్వండి సార్. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి కదా. పురంధేశ్వరి మాత్రమే ఎలా ఇవ్వగలిగారు, అక్కడ పెట్టుకోగలిగారు అంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే వీళ్ళ బుర్రలో పురుగులున్నాయి. ప్రధాని గారు ఎప్పుడు రావాలి, ఆయన వచ్చిన తర్వాత జగన్ గారిని తిట్టారా లేదా, విమర్శించారా లేదా, దూషించారా లేదా, దూషిస్తే శాలువ కప్తాం, విమర్శిస్తే బొకే ఇస్తాం, తీవ్రమైన ఆరోపణలు చేస్తే అప్పుడు గౌరవిస్తాం అన్నట్టుందే కానీ ఇక్కడ పురంధేశ్వరి గారు తీసుకొస్తే అలో చేసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి షాల్కి ఎందుకు అనుమతించారు సార్? చెప్పాలిగా మీకు, ఏం జరిగిందో చెప్పాలిగా మీకు. చెప్పాలి ప్లీజ్. చెప్తున్నది ఏంటంటే ఆఖరికి ఇదే విగ్రహం ఏదైతే ఉందో 6 కిలోలు బరువు ఉన్నటువంటి విగ్రహాన్ని పక్కనున్నటువంటి మనిషి తీసుకొస్తా అన్న కానీ పోలీసులు తీసుకురాకపోతే మేడం ఒక మహిళ 6 కిలోల విగ్రహాన్ని తీసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి. మేము మీరు ఎందుకు అంత కంగారు పడతారు నాకు అర్థం కావట్లేదు. ఈ సభని పోలీసులు 6 కేజీలు ఉన్న బొమ్మను మోసుకొస్తే పట్టుమని 100 గ్రాములు లేని సాల్వను మోసుకు రాలేకపోయారా? అసలు పోలీసులు పర్మిషన్ పైనుంచి రావడానికి ప్రతిదానికి వాళ్ళు ప్రతిదానికి అడ్డంకులు పెట్టారు. అంటే మీ ఉద్దేశం రాష్ట్రం జరిగిన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడకండి. మీరు అవమానం చేశారు. అది మీకు అర్థం కావట్లా. మీకు అర్థమైనా కానీ మళ్ళీ ఎందుకు మోస్తున్నారు నాకు అర్థం కావట్లా. వీడియో చూపించారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఒక షాల్ని అలో చేయలేదట, ఒక బొకేని అలో చేయలేదట, విగ్రహాన్ని మాత్రం అలో చేశారట. ఎలా చూడాలి? ఇందులో చూడడానికి ఏముంది? అక్కడ ఏం లేదు. ఏం చూడమంటారు? అలా ఉత్తుత్తి బ్యాంకులాగా ఓ సాల్వా, ఓ బొకే. రాజకీయ నాయకులు బేర్ మినిమం కారుల్లో నాకు తెలిసి ఒక 5-10 సాల్వాలు ఉంటాయి. ఎవరో కప్పినమైనా సరే అట్లీస్ట్ తీసుకొచ్చానే కప్పుతారు. బొకేలు కూడా రొటేషన్ ఎలా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే సార్. బాజీ గారు మీకు నేను చెప్పాల్సి వస్తుంది. రాజకీయంలో చిన్నోడినైనా వయసులో పెద్దోడిని. మీకు తెలిసి కూడా మిమ్మల్ని అడిగినా మీ కారులో 2 సాల్వాలు ఉంటాయి. మరి అన్యాయం కాకపోతే ఇదేంటి సార్? ఇది ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటే డబ్బులు అందుకే కొనుక్కోలేకపోయారులేండి. మేము మీ దగ్గర లోన్ పెడదాం అనుకుంటున్నారు. మా దగ్గర ఉత్తుత్తి బ్యాంకే ఉంది సార్. మా దగ్గర డబ్బులు మోడీ గారికి అవమానం జరిగిందంటే మీరు వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయడం అనేది ఇష్టమైతే ఇంగుతో సమానం అంటే ఇదే సార్. మీకు ఇష్టమైతే మేమేం సురేష్ గారు మీ ప్రభుత్వం పాత్ర పోలీసుల పాత్ర వల్లే మోడీ గారికి అవమానం జరిగింది. 6 కేజీల విగ్రహం మోసుకెళ్ళింది పురంధేశ్వరమ్మ గారు. ఆవిడనైతే ఎవరు అబ్జెక్షన్ చేయలేదట. కానీ ఒక 100 గ్రాములు ఉన్న ఒక సాలువా, ఒక జస్ట్ బుక్ 6 కేజీ ఉంటుంది సార్. నీళ్ళు గట్టిగా ఎక్కువ చెల్లిస్తే ఆడిది మోసుకెళ్తే వాళ్ళు తిరగబెట్టేశారంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత పకడిపోయింది కొంచెం సార్. పోలీసు కానీ మిగతా మహిళలు కూడా ఫ్లవర్స్ ఇచ్చారు కదా, రోజెస్ ఇచ్చారు. ఉండబట్టి ఇచ్చారు. సురేష్ గారు సురేష్ గారు చెప్పాలి. సురేష్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక మాట చెప్తాను. నిజంగా పోలీస్ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉంటే సార్, ఎలక్షన్ కోడే కదా సార్. ఆయన ప్రధానమంత్రి గారు సార్ స్టేజ్ని ఆ పరిసర ప్రాంతాలని ఎస్బీజీ కమాండోలే కంట్రోల్లో తీసుకుంటుంది ప్రధానమంత్రి గారిది. ప్రధానమంత్రి గారికి సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో నాకన్నా అందరికన్నా బాజీ గారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తి నిజంగా ఆయనకు సాల్వా బొకే అన్న దగ్గర ప్రొయాక్టివ్గా వాళ్ళు ముందే పెట్టుకుని స్టేజ్ మీద రెడీగా ఉంటారు అన్నది నాకు తెలిసిన చిన్న విషయం. అలాంటిది ఒకవేళ పురంధేశ్వరమ్మ గారు తీసుకెళ్తున్నప్పుడు కూడా సబ్స్టాన్షియల్గా వాళ్ళ పోలీసు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసినా సరే అక్కడ ఖచ్చితంగా ప్రోటోకాల్ నిబంధనలో పురంధేశ్వరమ్మ గారికి ముందే పర్మిషన్ ఉంటుంది. పలానా వాళ్ళు పలానా ఇవ్వాలని. అది ఉంటుందో లేదో ఒకసారి ఆయన అడగండి. ఇది కనుక అబద్ధమైతే నేను చెప్తా. అది స్క్రిప్ట్ రాసింటేనే కదా, ఎవరో మహిళ చదివారు కదా, ఆర్డర్లో రాసిస్తేనే కదా చదువుతారు అంతే. సో అది ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉంటుంది. ఎవరెవరు పసుపు కూర్చోం వాళ్ళు, ఎవరెవరు ఏం చేయాలన్న దగ్గర వీళ్ళు దేబ్జల్లాగా అక్కడికి వెళ్ళి ఏమి తెచ్చుకోకుండా వచ్చి ఆ బాధ్యత అంతా మా మీద, నీ మీద, పోలీసుల మీద, నందిగా సురేష్ గారి మీద ఆ ఊరి నుంచి భయం పెట్టారు, ఇలాంటివన్నీ మాట్లాడితే ఎలా బాధ్యత? సురేష్ గారు చెప్పండి.